బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ ఇప్పుడు వచ్చా ఏంటి కష్టం అది చెప్పి నీ వయసులో నీకు కష్టమే. నా పేరు మీద రాసి బాబాయ్ నేను చూసుకుంటాను. కష్టం దేనికి కష్టం, ఎవరికి కష్టం, ఎంతవరకు వచ్చింది కష్టం, అసలు ఎందుకు కష్టం, ఏంటి కష్టం, ఏం కష్టం? కష్టమే. ఓ ఎంత భారీ డైలాగ్ చెప్తే బాహుబలి లాగా, నువ్వు ఏదో చిన్న ఓటీటీ సినిమా లాగానే కష్టం అంటావు ఏంటి? అసలు ఎందుకు కష్టం, ఏంటి కష్టం, దేనికి కష్టం, అది ఏమైందని కష్టం, అది ఎంతవరకు కష్టం, పిన్ని కష్టమా, నీకు కష్టమా, నాకు కష్టమా, బాబాయ్ హోటల్కి కష్టమా, ఏంటి కష్టం అంటున్నాను? లేదురా కష్టం. ఏంటిగా ఏంటిది, ఏదో పెద్ద ఏదో చేతిలో వేసుకున్నట్టు కష్టం అంటావేంటి? బాధరా బాధ. లేదు ఏమి లేదు, అది చెప్పుకోని. లేదు లేదు అంటున్నావు. కష్టం ఓకే ఓకే కష్టం, అది చెప్పడానికి నీకు కష్టంగా ఉంది. ఏమి లేదు నీలో సీరియస్నెస్ లేదురా. సీరియస్నెస్ లేకపోతే బోల్డ్ అంత సీరియస్నెస్ ఉంది. ప్రతి మనిషికి ఒక్కొక్క సమయంలో సీరియస్నెస్ అనేది కావాలి. మన జీవితంలో కావాలి, మనం చేసే పనిలో కావాలి, ఏదైనా మీటింగ్ లో ఉంటే కావాలి. కొంత సీరియస్నెస్ ఉంటే దానికి ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఇంత అప్పటి నుంచి ఎంత దాకా సీరియస్ గానే ఉన్నాను, రోజు ఒక సీరియస్ గా పని చేస్తున్నాను, డైలీ సీరియల్ లా చేస్తున్నాను, అయినా సరే సీరియస్నెస్ లేదా? సీరియస్నెస్ ఉందా నాకు? గొంతు పెంచేసి మాట్లాడితే అది సీరియస్నెస్ ఎల్లరా. ఇప్పుడు నువ్వు మంచోడు అని చెప్పు నిరూపించుకుంటా, నువ్వు కష్టపడతావు అని చెప్పు నిరూపించుకుంటా, లేదా కష్టజీవి చిరంజీవి అని చెప్పు నిరూపించుకుంటా. నువ్వు సీరియస్నెస్ ఉంది లేదని చెప్పి నిరూపించుకోవడం అంటే అదెలా నిరూపించుకుంటారు? అదే మరి అదే నిరూపించుకోవాలా. నువ్వు అన్న సర్టిఫికెట్ ఇవ్వచ్చు కదా, రే నీకు సీరియస్నెస్ ఉందా నువ్వే చెప్పు, బాగుంటది కదా. ఏదనే కదరా, కనపడలేదనే కదా నేను బాధపడుతుంది. నువ్వు సీరియస్నెస్ ఉందని చెప్పి నేను నిరూపించుకోవాలి. అవును, లేకపోతే నువ్వు నాకు లేనట్టే. మనకి ఒక స్టేజ్ అన్ని కావాలంటే కొంత సీరియస్నెస్ ఉండాలా ఆ సమయంలో. అంచేత రెచ్చిపోవటం కాదు. నువ్వు వంట చెయ్యి, వంట మొదలెడతావు కదా, ఫస్ట్ వంట అయ్యేలోపు సీరియస్నెస్ ఉందని నిరూపించుకుంటా. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే మెంతాకు నెత్తళ్ళ పులుసు. సామాన్ అందుకోరా. ఏంటప్పా ఎలా చూస్తావు, నీకు అది లేదు, నీకు నువ్వే తెచ్చుకోవాలి. అది చెప్పాను కదా ఇందాక, సీరియస్నెస్. అబ్బాయి మనం ఇప్పుడు చేసే కూర ఏంటి? మెంతాకు నెత్తళ్ళ పులుసు. ఇదిగో మెత్తలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఉంచు. ఆ మట్టి దాకను చూసావా, పొయ్యి మీద పెట్టు. దాంట్లో ఆ మట్టి దాకలో వండితే దాని టేస్టే వేరు. పొయ్యి వెలిగించి 8 గంటల నూనె వేయి. వేడికి లోపల ఏం చేస్తామంటే అబ్బాయి, ఈ మెత్తలు ఉన్నాయి కదా, కొంచెం ఉప్పే ఉప్పు పసుపు వేస్తాం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది వరిపిండి, నిమ్మరసం. ప్రతి నెత్తలకి అంటుకోవాలన్నమాట. బాగా వేడెక్కాలి. చక్కగా తీసి ఒకసారి పెట్టు. బాగా ఏగాలి అది. ఇవన్నీ మెత్తలన్నీ ఇలాగే వేపాలి. మొత్తం నెత్తలన్నీ వేయించేసాం, దోరగా సన్నగా వేన్నగా.
సీరియస్గా చెప్తాం కానీ సన్నగా మిన్నగా నీ సీరియస్ అదే దాని సీరియస్నెస్ అందరా అది ఎప్పుడు వస్తుందో అప్పుడే అర్థం చేసుకుంటాం కానీ ఇదే నూనెలో ఇగో జీలకర్ర వేస్తాం. అదిగో చెట్టుబట్లు ఆడుతుంది, కంట్ల మీద పడుతుంది. అదిగో అంటే పడమంటే కన్ను పోతుంది. బా పచ్చిమిర్చి వేస్తాను, కరివేపాకు వేస్తాను. ఇదేంటి మనం చేసే కూర ఏంటి? మెంతాకు నెత్తళ్ళ పులుసు. అది ఇదిగో మెంతాకు వేస్తాను. మెంతాకు పులుసు చేదొస్తుంది కదా, చేదు వచ్చినా చాలా మంచిది ఆరోగ్యానికి. మెంతాకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా మెంతాకు తింటే షుగర్ తగ్గిపోద్ది. అవునా? హాస్పిటల్ మూసేస్తారేమైతే. అదే సీరియస్నెస్ అనేది నీ జీవితంలో నేర్చుకోవాలి. బాగా వేయించు. ఇది కబుర్లతో కాలక్షేపం గడుపుతున్నావు అబ్బాయి నువ్వు. ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. ఒకటి మర్చిపోయారా నువ్వు? ఒకటి మర్చిపోయినా? బాగా వేసుకున్నానే. అది కాదు రే, ఉప్పు అయితే మర్చిపోయావు. ఏంటో ఈరోజు సీరియస్నెస్ అంటే అసలు మొత్తం కామెడీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా చాలు, ఎందుకంటే ఆల్రెడీ అట్లా వేసాం కదా. అవును. ఇందాక ఏం చెప్పాను నీకు? బాగా వేయించాలని చెప్పాను కదా ఉల్లిపాయలు వేసిన తర్వాత. అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు మెంతాకు నెత్తల్లో కలపడానికి ఎందుకు అనిపించింది బాబా నీకు? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి వస్తుంది. మెంతాకు మటన్, మెంతాకు చికెన్, మెంతాకు నెత్తళ్ళు. మెంతాకు అదే మరి నీకు ఇంక రాదు సీరియస్నెస్. కారం కూడా వేస్తాం. పని చేద్దాం. ఇప్పుడు ఇది మట్టిలో ఉండాం కదా, ఇంకో స్టీల్ పెట్టి వండుదాం. సేమ్ ప్రాసెస్. ఏది బాగుందో చూద్దాం. చూడటం నేను చూశాను కాబట్టే. టమాటా ముక్కలు వేస్తాను. ఇవి మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు. బాగా మగ్గే వరకు మూత పెట్టామనుకో ఒక 5 నిమిషాలు. అదరగొట్టి చెదరగొట్టి బెదరగొట్టి వేస్తాం అంతే. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి ఇంకో వంటకి వెళ్ళిందాం. ఇంకో వంట సీరియస్నెస్ గా. అదేంటి ఇలాగంటే అది ఫైటింగ్ లా ఉంది కానీ సీరియస్. అదే సీరియస్నెస్ కదా. సీరియస్నెస్ నేర్చుకోమన్నావు కదా. అది సీరియస్నెస్ గా ఉండి నువ్వు ఏం సాధించావు? ఏం సాధించడం ఏంట్రా బాబు, ఇన్ని వంటలు నేర్చుకున్నాను. అసలు ప్రజల్లో బాబాయ్ అంటే పెద్ద పేరు ప్రఖ్యాతం సంపాదించుకున్నాను. కొన్ని సమయాల్లో మనం సీరియస్ గా ఉండాలి. ఆ సీరియస్నెస్ ఉంటేనే మనకి ఇది వస్తుంది. పొద్దున్న సాయంత్రం వరకు సీరియస్నెస్ కాదురా, కొన్ని సమయాల్లో ఉండవలసిన పరిస్థితుల్లో మనం సీరియస్ గా ఉండాలి. అంటే పిన్ని దగ్గర సీరియస్ గా ఉన్నాను. ఎప్పుడు సరదా జోకులు వేసుకున్నా పిన్ని. ఎందుకంటే సీరియస్ అయిపోద్ది కదా పిన్ని నువ్వు సీరియస్ గా ఉంటే. సరే కదా, ఈ మూర్తి 5 నిమిషాలు అయిపోయింది. కొంచెం నీళ్ళే ఆ మగ్గులో నీళ్ళ కానీ. ఇప్పుడు ఏం చేస్తాం? పొయ్యి కట్టేస్తాం. పొయ్యి కట్టేయడం ఏంట్రా, ఆ మెత్తలన్నీ ఇందులో వేయాలి కదా. ఓహో, అవి వేసి ఉడికించాలి కదా. మనం చేసే కూర ఏంటి? మెంతాకు నెత్తల పులుసు. ఒక 5 నిమిషాలు ఎలా ఉంచాను. మెంతాకు నెత్తళ్ళ పులుసు రెడీ. ఓహో సూపర్. అబ్బాయి బాబాయ్ పోయి ఆడిపోయి మూర్తి. మెంతాకు నెత్తళ్ళ పులుసు సూపర్. ఇది దించేసి అక్కడ పెట్టాను.
మాత్రం సీరియస్నెస్ నేర్చుకో. నువ్వు నేర్చుకున్నావు కదా చిన్నప్పటి నుంచి సీరియస్నెస్, దానివల్ల ఏం వచ్చేసింది నీకు? ఏం సాధించేసావు? బోల్డ్ మంది అభిమానులు సాధించావు. బాబాయ్ అభిమానులు? నువ్వు అభిమానులు అంటే ఏంటనుకుంటా, నువ్వైతే ఫోన్ చేయాలి, నేను ఫోన్ చేయక్కలే, జస్ట్ అలా క్లాప్స్ కొడితే వచ్చేస్తాడు. చప్పలు కొడితే ఎందుకు వస్తారా ఊరుగా? అంటే ఇప్పుడు నువ్వు కాలువ కొట్టుకెళ్ళి అక్కడ కొట్టినా వచ్చేస్తారు అక్కడికి? ఎక్కడికైనా వచ్చేస్తారంటే. ఇప్పుడు చెరువు కొట్టుకెళ్ళినా కూడా అక్కడ చెప్పరు, ఏ గట్టుకెళ్ళినా వచ్చేస్తాను. అవునా? ఎలాగన్నా వచ్చేది కొట్టమంటావు నన్ను? అంత కాన్ఫిడెన్స్ ఇది కొట్టు చూద్దాం. ఎవరు రాలేదే? హాయ్ బాబాయ్. హాయ్ అండి, రండి 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 రండి. బాగున్నారా? బాగున్నాను. మీ వంటలు అంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అవుతుంటాము. మన వండిన చికెన్ ఎంత బాగుందంటే అసలు మటన్ చాలా బాగుంది. నిన్ననే వండుకొని తిన్నాను నేను. మీతో ఒక సెల్ఫీ తీద్దామని వచ్చాము. ఓకే ఓకే రండి రండి. అదే మరి అబ్బాయిలా? థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఎవరు? ఎవరండి? నా అబ్బాయిలు. ఈ అభిమానులు కదా, ఎంత ఇచ్చో చెప్పు. పర్స్ ఏదని మీది? ఏమీ లేదు, అభిమానంతో వచ్చాం మేము. అభిమానంతో వచ్చారా? అవును. ఇద్దరు ఒకటి మాట చెప్తున్నారేంటి? అంటే అనుకుని వచ్చారు కదా? లేదు లేదు, అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్, నీ నా సెక్రటరీ ఇవిడ. అనుమాన సంఘానికి? అభిమాన సంఘానికి అంటే అనుమానం అంటే కదావా? కాదు, వాళ్ళిద్దరిని ఆగండి ఆగండి ఆగండి. ఎవరు వాళ్ళిద్దరు చెప్పు, పిన్నికి చెప్పేస్తాను. లేకపోతే ఇందుకు కాకపోతే అమ్మకి చెప్పుకో. అంటే మీ అత్త దగ్గర కూడా చెప్పమండి. కాదు కాదు, ఎవరు వాళ్ళిద్దరు చెప్పాలి. ఈవిడ సిగ్గుపడుతుంది ఏంటి? లేడీస్ సిగ్గుండదే రా, నువ్వంటే సిగ్గుండదు నీకు. అభిమానులు అంటావు? అంతా వేటి చూసావు కదా, కన్నావు కదా కంటితోటి. కన్నానా? అభిమానులు అంతే. ఇప్పుడు మనం ఇంకో వంటకి వెళ్తున్నాం. ఇప్పుడు బాబా హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే వెల్లుల్లి రొయ్యల రోస్ట్. కాదు, సామాన్ అందుకో. ఓకే అబ్బాయి, ఇగో రొయ్యలు చూసా ఎలా క్లీన్ చేసి పెట్టించాను. ఇగో బాబు ఓ పని చేయి, ఆ దాంట్లో నీళ్ళు వేసి పెట్టించాను. వేసి ఈ పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. ముందు ఎందుకు వేసి పెట్టావు? దానికి ఒక లెక్క ఉంటుంది. ఓ పని చేయమ్మా, ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసాం, కారం వేసాం, ఇగో జీలకర్ర పొడి వేసాం, ధనియాల పొడి వేస్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా కలపాలి. ప్రతి రొయ్య ఇంచుకి మసాలా తగలాలి. నీళ్ళు ఎందుకు పెట్టు, ముందే నీళ్ళు ఎందుకు పెట్టాను కదా, ఈ మసాలాలు రొయ్యలు వేసాం కదా, ఇవి తీసుకెళ్ళి నీళ్ళు వేస్తాం అనుకో, ఉడికితే గీసు అన్నీ పోతాయి. ఓకే, కొత్తలో ఉంది కదా, అది తీసుకోసారి. ఇప్పుడు నీళ్ళు కాగా లేదా చూడు, నీళ్ళు వేడికా, అది రొయ్యలు వేసేయచ్చు ఇందులో. అన్నీ వేసి కలిపేసి మూత పెట్టి అవి బ్రహ్మాండంగా ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అబ్బాయి, ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా, ఈ వెల్లుల్ని సన్నగా దంచుతో కొంచెం లైట్గా ఈ లోపల నువ్వేం చేస్తావు అంటే ఆ ప్యాన్ తీసుకో, పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. అంటే 2 స్పూన్లు నూనె, గరిటె ఇది మంట చిన్న చేసావా, చిన్న చేస్తే అప్పుడు ఇది దోర రంగు వచ్చేటట్టు వేపాలి. అవు కాదు, ఆ సీరియస్నెస్ నీకైతే రాదనుకో, నీకు నువ్వే తెచ్చుకోవాలి. అది ఎవడో చెప్తే వచ్చేది కాదు అది. అవును.
వాళ్ళిద్దరు వాళ్ళకి వచ్చారంటవా ఎవరు చెప్తూ వచ్చారంటవా? ఎవరు ఎందుకు చెప్తారా? ఎప్పుడన్నా వచ్చారేంటి? మరి ఇప్పుడు వచ్చారంటే వాళ్ళ పాపం ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. మళ్ళీ సరిగ్గా టైంకి వచ్చారు. ఈ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయడానికి వచ్చారు. ఇది కరివేపాకు వేస్తాం. ఇది కొత్తిమీర వేస్తాం. రొయ్యలు బాగా ఉడికినట్టున్నాయి. అది ఆది దీంతో రొయ్యలు వదిలేసి సాయంత్రం పూట కూడా బ్రహ్మాండంగా తినచ్చు. అవునా? అయిపోయాయి కదా. ఇది ఒక వెన్నపూస వేస్తాం. ఓహో, అబ్బాయి బాగా కలిపి 3-4 నిమిషాలు ఉంచానుకో ఫుల్గా రోస్ట్ అయిపోద్ది. ఆల్రెడీ నూనె వేసాం కదా, మళ్ళీ వెన్న ఎందుకు వేసావు? వెన్న వేస్తే ఆ టేస్ట్ వేరే కదరా. రోస్ట్ అవుతూ ఉంటుంది. అవన్నీ తీసేయండి. 3 నిమిషాలు అయిపోయింది. మంచి రోస్ట్ అయిపోయాయి రొయ్యలు. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే పెప్పర్ మిరియాలు పొడి వేస్తాం. చల్లుతున్నాం ఇలా. మళ్ళీ ఒకసారి తిప్పుతాం. అటు అలా తిప్పిన తర్వాత ఏం చేస్తాం? తీసేస్తాం. నిమ్మరసం ఉంది కదా, నిమ్మరసం వేస్తాం. పొయ్యి ఆడుతుంది. అలా వేస్తారా? అంతే. అది తీసే అబ్బాయి అక్కడ పెట్టి. అబ్బాయి 2 వంటలు రెడీ. మెంతాకు నెత్తల పులుసు ఎలా తయారు చేసాం? మెంతాకు నెత్తల పులుసు ఎలా తయారు చేసాం అంటే ముందుగా నెత్తలలో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వరిపిండి, నిమ్మరసం వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతాకు వేసి వేయించి ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించి కారం, టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో కొన్ని నీళ్లు పోసి నెత్తళ్ళు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే మెంతాకు నెత్తళ్ళ పులుసు రెడీ. వెల్లుల్లి రొయ్యల రోస్ట్ అది ఎలా తయారు చేసాం? వెల్లుల్లి రొయ్యల రోస్ట్ ఎలా తయారు చేసాం అంటే ముందుగా రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్లలో రొయ్యలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక ప్యాన్ లో 2 గరిటెలు నూనె వేసి మనం దంచుకున్న వెల్లుల్లి వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని కరివేపాకు, కొత్తిమీర, మనం ఉడికించుకున్న రొయ్యలు వేసి వేయించి అందులోనే వెన్నపూస కూడా వేసి బాగా వేయించుకుని పైనుండి పెప్పర్ పొడి, నిమ్మరసం చల్లుకుని ఒక గిన్నెలో తీసుకుంటే వెల్లుల్లి రొయ్యల రోస్ట్ రెడీ. బాబాయ్ బాగున్నారా? బాగున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. మా బాబాయ్ కండి అసలు 10 మందికి అన్నం పెడుతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కరీంనగర్ నుంచి వచ్చాను. పెళ్లి ఉందండి, నేను పెళ్లికి వచ్చా. వాస్తవంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఉన్నాయి. అయినా బాబాయ్ హోటల్కి వెళ్ళే తినాలని. పెళ్లి భోజనాలు మానేసి మా బాబాయ్లో భోజనం వచ్చారా? వెల్లుల్లి రొయ్యల రోస్ట్ వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. సెంటు కొట్టుకున్నాడు బాబాయ్ పొద్దున. ఏ రొయ్యల సెంట? రొయ్యల సెంటరా? పెళ్లి భోజనాలు చూసి ఇక్కడ దాకా వస్తే 2 గంటలు చూస్తాం ఏంటి? అలా కాదు, మళ్ళీ పెళ్లి భోజనాలు తినాలి కదా. ఇది తిన్న తర్వాత ఇంకేం తింటకూడదు. అది వెల్లుల్లి రొయ్యల రోస్ట్. ఈ నంచుకోవడానికి మెంతాకు నెత్తళ్ళ పులుసు. తినండి సార్. చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ. వాసనకి నోట్లో నీళ్ళు ఊరుతా ఉన్నాయి. ఇక నీళ్ళు ఎక్కడి? దీంతోనే ఊరినాయి నీళ్ళు. ఆల్రెడీ అడ్వాన్స్ గా ఉండిపోయినాయి. నీళ్ళు ఊరుతున్నాయి కదా అని పెట్టాను. తిరుపతి రెడ్డి గారు కదా. రొయ్య ఫస్ట్ తిన్నాం.
మీరు తిన్నారండి? నేను తినడం మీరు తింటే నేను తిన్నట్టే లెక్కండి. అది బాబాయ్ 10 మంది పెడతాడు, 10 మంది దగ్గర లాక్కుని తినడు. అది ఉందా, వచ్చిందా? ఏంటది? అది సీరియస్నెస్ అసలు నీ దగ్గర నుంచి ఇలా చప్పట్లు కొడితే జనాలు వచ్చారు, కానీ నాకు ఇలా చప్పట్లు కొట్టినా అది తల కింద తపస్సు చేసిన సీరియస్నెస్ రావట్లేదు బాబాయ్. వస్తుంది. అసలు ఏం చేయాలి అర్థం కాదు. ఒక నిమిషం ఫోన్ వచ్చింది. హలో బాబాయ్, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి బాబాయ్. ఇదిరా సీరియస్నెస్ అంటే. పొద్దు నుంచి అడుగుతున్నాను, రావట్లేదు, ఇప్పుడు వచ్చింది. ఏమైందిరా? మా తాత సీరియస్గా ఉందంట, దానివల్ల వచ్చింది. సీరియస్ వీడికి సీరియస్నెస్, ఆ సీరియస్నెస్ వల్ల వచ్చిందా?